ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ వీడియోలో మనం ఎల్సిఎం బేసిక్ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అదే విధంగా ఎల్సిఎం షార్ట్ ట్రిక్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే, అయితే ఈ వీడియో 9th క్లాస్ స్టూడెంట్స్ కి, 10th క్లాస్ స్టూడెంట్స్ కి, అదే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ మనం బేసిక్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఎల్సిఎం బేసిక్ మెథడ్ లో మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ మల్టిపుల్స్ అన్ని తీసుకోవాలి. సెకండ్ స్టెప్ లో కామన్ గా ఉన్న మల్టిపుల్స్ ని సర్కిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సర్కిల్ చేసుకున్న ఆ నంబర్స్ లోంచి మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో లెట్ us see this example. We are supposed to find the LCM of 8 and 12. ఓకేనా? సో 8 కి 12 కి LCM ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలండి, 8 అనే నెంబర్ కి అదే విధంగా 12 అనే నెంబర్ కి ఈ 2 నంబర్స్ కి కూడా మల్టిపుల్స్ తీసుకోవాలి. మల్టిపుల్స్ అంటే ఏముంది, 8 కి టేబుల్ అన్నమాట. ఓకేనా? సో 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24 and so on to infinite. ఓకేనా? ఇది ఇన్ఫైనైట్ కేస్. అదే విధంగా 12 తీసుకుందాం. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36 and so on. ఓకే, సో స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 2 లో ఏం చేయాలి, ఈ రెండిట్లోని కూడా ఉన్న కామన్ మల్టిపుల్స్ ని సర్కిల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కామన్ గా ఉంది 8 లేదు, 16 లేదు, 24 కామన్ గా ఉంది. సో 24 ని సర్కిల్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 32 కామన్ గా లేదు, 40 లేదు, 48 yes 48 ఇస్ ఆల్సో కామన్. సో ఈ విధంగా మనకి ఎన్ని కామన్స్ వస్తే అన్ని సర్కిల్ చేసుకోవాలి. అది స్టెప్ 2. నౌ స్టెప్ 3. స్టెప్ 3 ఏంటండి, ఫైనల్ గా ఏదైతే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో వీటన్నిటిలో మనకున్న లీస్ట్ ఏంటి, 24. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సెకండ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3 4 and 6. ఓకే, ఇక్కడ 3 నంబర్స్ కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 నంబర్స్ కి కూడా మనం మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది స్టెప్ 1. ఓకేనా? సో 3. ఓకే, సో స్టెప్ 1 కంప్లీటెడ్. నౌ స్టెప్ 2. స్టెప్ 2 లో ఏం చేయాలండి, ఈ 3 నంబర్స్ లోని కూడా కామన్ గా ఉండేది తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకి 3 ఎలాగో కామన్ లేదు, డౌట్ లేదు. ఇక్కడ 6 ఉన్నది, ఇక్కడ 6 ఇక్కడ లేదు, కానీ ఇక్కడ 6 ఉంది. ఓకేనా? సో చాలా మంది కామన్ గా ఉంది కదా అని 6 ని తీసుకుంటారు, కానీ అది తప్పు. ఓకేనా? 6 మూడిట్లోని కామన్ గా ఉంటేనే తీసుకోవాలి. ఓకేనా? సో అదైతే లేదు కాబట్టి అది తీసుకోకూడదు. రైట్? 9. నెక్స్ట్ 9 కూడా మనకి ఇక్కడ కామన్ గా లేదు. నెక్స్ట్ 12 చూడండి, 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో 12 is the common multiple here. ఓకేనా? అండ్ 15 ఇక్కడ ఎక్కడ లేదు. 18 ఇక్కడ ఉంది అండ్ 3 లోనే ఉంది, అలాగే 6 లోనే ఉంది, కానీ 4 దగ్గర లేదు. ఓకేనా? సో కాబట్టి ఈ 18 అనే మల్టిపుల్ కూడా మనం తీసుకోకూడదు. అండ్ అలా చూసుకుంటే మనకి తర్వాత కామన్ మల్టిపుల్ ఏముందండి, ఇక్కడ ఉన్న మనకి 24 ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కామన్ మల్టిపుల్ అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి చాలా మల్టిపుల్స్ వస్తాయి. మనం కావాల్సింది లీస్ట్ కాబట్టి మనకు ఫస్ట్ ఏదైతే వస్తుందో అదే మనకి ఎల్సిఎం అవుతుంది. సో దేర్ఫోర్ మన ఆన్సర్ ఏమవుతుందండి, ఎల్సిఎం ఆఫ్ 3 4 and 6 ఈజ్ ఈక్వల్స్ టు లీస్ట్ నెంబర్, దట్ ఈస్ 12. దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ 3 స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అయిపోతే బేసిక్ మెథడ్ అనేది అర్థమైపోయినట్లే. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ మెథడ్. లెట్ us see ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కూడా మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఆ 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అన్ని ఫ్యాక్టర్స్ కూడా ప్రైమ్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో యాజ్ యూజువల్ గా కామన్ గా ఉన్నవన్నీ కూడా తీసుకోవాలి. ఓకేనా? థర్డ్ స్టెప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఫైనల్ గా మీకు వచ్చిన కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 1 టైం మీరు తీసుకోవాలి. అండ్ అదే విధంగా రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకొని మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా? అది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉందని నాకు అర్థమైంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకేనా? లెట్ us ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8 and 12. ఓకేనా? ఇక్కడ మనం యూజ్ చేసేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని మనం ఏం చేద్దాం, ఇక్కడ 8 ఏదైతే ఉందో దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? సో అది ఎలా ఫైండ్ చేద్దాం, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. ఓకేనా? ఈ విధంగా 1 వచ్చే వరకు కూడా దాన్ని ప్రైమ్ నెంబర్ తోని డివైడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఓకే, అండ్ దీంతో పాటు నెక్స్ట్ మనకి 12 ఉంది కదా, 12 ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో 2 6s are 12, 2 3s are 6 and 3 1s are 3. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో 8 అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే 8 ఫ్యాక్టర్స్
2 ఇంటూ 2 ఇంటూ 2 ఓకేనా. అండ్ ఇక్కడ 12 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఓకే ఇంటూ 1 ఆఫ్ కోర్స్ ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, కామన్ గా ఉండవు తీసుకోవాలి ఓకేనా. సో ఇక్కడ మనకి కామన్ గా ఉన్నది ఏంటండి 2 అన్నది కామన్ గా ఉంది, అండ్ ఇక్కడ ఇంకొక 2 కూడా కామన్ గా ఉంది, తీసేసుకుందాం ఓకే. నెక్స్ట్ మిగతా ఏవి కామన్ గా లేవు, 1 ఆఫ్ కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా. అదేంటి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కామన్ వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి 1 టైం తీసుకోవాలి. ఇక్కడ 2 కామన్ ఉంది కదా, సో దాన్ని 1 టైం తీసుకోవాలి ఓకేనా. అండ్ ఇక్కడ కూడా 2 కామన్ ఉంది కాబట్టి దాన్ని కూడా 1 టైమే తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్ ఓకేనా. సో మిగిలిన రిమైనింగ్ ఏంటంటే 2, 3 కూడా ఉన్నాయి, 3 ఉన్నాయి కదా, సో అవి కూడా తీసుకోవాలి 2 ఇంటూ 3 ఓకే. అండ్ 1 యాజ్ యూజువల్. సో వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. So 24 will be our answer. Is it clear? Understood? So let us see the second example. Find the LCM of 20 and 25. Okay na? So first ఏం చేయాలండి, we have to take 20 factors of 20. So 2 10s are 20 and 2 5s are 10. Next 5 1s are 5. Okay. అండ్ అదే విధంగా 25 కి ఏమవుతుంది 5 5s are 25. 5 is a prime కదా, సో 5 1s are 5. సో 20 ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 are 2 ఇంటూ 2 ఇంటూ 5 అండ్ 25 ఫ్యాక్టర్స్ ఆర్ 5 ఇంటూ 5 ఇంటూ 1 ఓకే. సో దట్ ఈస్ స్టెప్ 1. నా స్టెప్ 2 ఏం చేయాలని చెప్పాను, రెండిట్లోని కామన్ గా ఉన్నవి తీసుకోవాలి. సో 5 కామన్ గా ఉంది కాబట్టి ఫస్ట్ తీసుకుంటాం అనమాట. అదే విధంగా 1 ఎప్పుడు కూడా కామన్ గా ఉంటుంది, డోంట్ వరీ ఓకే. స్టెప్ 3 లో ఏం చేయాలని చెప్పాను, కామన్ గా ఉన్నవి ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 5 కామన్ గా ఉంది, 5 ఇంటూ ద రిమైనింగ్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. సో 2 ఇంటూ 2 ఇంటూ 5 ఓకే ఇంటూ 1 ఆఫ్ కోర్స్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇదేమవుతుందండి 5 2s are 10. సో therefore LCM of 20 and 25 is 100. I hope it is clear. Okay. Now let us see LCM short tricks. Okay. So find the LCM of 2 4 6 8 అని చెప్పారు కదా. సో ఈ విధంగా మనకి 2 నంబర్స్ కన్నా ఎక్కువ నంబర్స్ ఉంటే గనక డైరెక్ట్ గా మనం LCM కామన్ గా తీసుకోవచ్చండి ఓకేనా. సో అదెలా అంటే 2 4 6 8 ఒకేసారి తీసుకొని కామన్ మల్టిపుల్ గా తీసుకో. సో ఇక్కడ 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8 ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ అట్లీస్ట్ 2 నంబర్స్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ మనకు 2 నంబర్స్ ఉన్నాయి కదా, 1 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. సో 2 1s are 2 అండ్ 3 కూడా అవ్వదు కాబట్టి 3 యాజ్ ఇట్ ఈస్ గా దించేసుకోండి. సో 2 2s are 4 ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే కదా, సో డైరెక్ట్ గా మీరు మల్టిప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎల్సిఎం డైరెక్ట్ గా ఏమవుతుందండి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఓకే. 1 రాసుకున్నా రాసుకోకపోయినా ఒకటే ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 2s are 4 ఇంటూ 3 2s are 6 అంటే 6 4s are 24 is our ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2 3 6 8 and 12. ఇక్కడ చాలా నంబర్స్ ఉన్నాయి కదా, సో దీనికి మనం సింపుల్ గా ఒక ట్రిక్ యూజ్ చేసి చేయొచ్చు. ఏంటంటే లాస్ట్ లో ఉన్న ఈ నెంబర్ ని కన్సిడర్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నెంబర్ కి రండి. ఇక్కడ ఉన్న ఈ 2 అనే నంబరు 12 కి మల్టిపుల్ కాదా అనేది చూడండి. అంటే 2 టేబుల్లో 12 వస్తుందా రాదా, వస్తుంది కదా, సో 2 అన్నది మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ 3 టేబుల్లో 12 వస్తుందా, ఎస్ 3 టేబుల్లో కూడా 12 వస్తుంది, సో 3 కూడా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. నెక్స్ట్ 6 టేబుల్లో 12 వస్తుందా, ఎస్ వస్తుంది కదా, 6 2s are 12 కాబట్టి 6 ని కూడా మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు ఓకేనా. సో ఇప్పుడు 8 టేబుల్లో 12 వస్తుందా, నో ఓకేనా. సో మనం ఇక్కడ 2 కి 3 కి 6 కి 8 కి 12 కి చేసే బదులు ఓన్లీ మనం ఇక్కడ 8 కి 12 కి చేస్తే సరిపోతుంది ఓకేనా. సో ఇప్పుడు మనం ట్రిక్ చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ గా కూడా కామన్ మల్టిపుల్ తీసుకోవచ్చు ఓకేనా, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. సో 2 4s are 8, 2 6s are 12 ఓకే. సో 2 2s are 4, 2 3s are 6. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 24. 2 కి 3 కి 6 కి చేయకుండా డైరెక్ట్ గా 8 కి 12 కి చేసి మనం ఆన్సర్ ఏంటన్నది చెప్పేస్తాం ఓకే. విల్ సీ ది వన్ మోర్ ట్రిక్. సో ఈ ట్రిక్ ఏంటో చూద్దామా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫైండింగ్ ద ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నంబర్స్.
ఇక్కడ మనం ఏమి చేయాల్సిన లేదు, డైరెక్ట్ గా ఈ రెండు నెంబర్స్ ని కూడా మల్టిప్లై చేసేయండి. ఓకే, సో దీని ఆన్సర్ ఏమవుతుందండి? 5 into 7, 5 7s are 35 will be our LCM. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ 3 11 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కదా. సో ద ఆన్సర్ విల్ బి 3 into 11 which is equals to 33. సో దీని ఆన్సర్ ఏమో 33. అండ్ అదే విధంగా ఇక్కడ 2 5 11 అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 2 into 5 into 11. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 5s are 10 into 11 అంటే 110. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఎల్సిఎం గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ వీడియోలో హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.